హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడై ఛానల్. విషయంలోకి వెళ్తే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 1 సర్వీస్ సంబంధించి ఇది డిగ్రీ, సాధారణ డిగ్రీ, దీని క్వాలిఫికేషన్ అంటే మిగతా డిగ్రీలు కాదా అని అంటే ఏదైనా బీటెక్లో కూడా డిగ్రీ ఉంటుంది. ఇంకా జనరల్ మీరు చేసినటువంటి కోర్సులో ప్రతి డిగ్రీ కూడా దీనికి ఎలిజిబులే. అయితే ఇది మొత్తం తెలంగాణ టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 1 సిలబస్. తెలంగాణ ఏదైతే టీఎస్పీఎస్సి ఉందో దాంట్లో ఉన్న గ్రూప్ 1 సర్వీస్కు సంబంధించినటువంటి సిలబస్ పేపర్ ఇది. ప్రధానంగా దీనికి ప్రిలిమినరీ టెస్ట్ అని, అదేవిధంగా మెయిన్స్ అని, ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. మొత్తం 3 పద్ధతుల్లో ఎగ్జామ్ జరుగుతుంది, 3 అంచెలుగా. ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్, ఆ తర్వాత మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ. అయితే మెయిన్స్లో వచ్చేటువంటి స్కోరు ప్రధానంగా ఈ ఉద్యోగం సాధించడానికి అవకాశంగా ఉంటుంది. మెయిన్స్లో వచ్చినటువంటి స్కోరు ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరైతే మెయిన్స్లో ఎక్కువ స్కోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ప్రిలిమినరీ టెస్ట్ విషయంలో ఇప్పటివరకైతే టీఎస్పీఎస్సి అంటే తెలంగాణ ప్రభుత్వం 2014 జూన్ 2 తర్వాత తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఒక్క గ్రూప్ 1 కూడా జరగలేదు. గతంలో ఒక పాత గ్రూప్ 1 ఉన్నటువంటి అది అనేక కోర్టు వివాదాల కారణంగా మళ్ళీ మెయిన్స్ కండక్ట్ చేయడం జరిగింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత. సో అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి నోటిఫికేషనే. ఇప్పుడు కొత్తగా మారినటువంటి సిలబస్కు అనుగుణంగా తెలంగాణలో అయితే గ్రూప్ 1 రాలేదు. ఇంకా విషయంలోకి వెళ్తే ప్రధానంగా ప్రిలిమినరీ టెస్ట్ అన్నాం, ఇది 150 మార్క్స్కి ఉంటుంది. మనకు ఆల్రెడీ సిలబస్ కనిపిస్తుంది. ఇంకా అదేవిధంగా సిలబస్ పీడిఎఫ్ ఫైల్ కూడా కింద వీడియోలో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆసక్తి గల అభ్యర్థులు ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి స్థాయిలో కులంకుశంగా చూసుకొని ఆ ఎగ్జామినేషన్ వాతావరణానికి వెళ్ళే ముందు ప్రిపేర్ అయితే మీరు మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రిలిమినరీలో ఉన్నటువంటి స్కోరు మీకు ప్రామాణికమైనటువంటి స్కోర్ కాదు. అది జస్ట్ అది 1:50 రేషియోలోనో, ఇంకా లేకపోతే ఇప్పుడు మారినటువంటి ప్రభుత్వాలకు అనుగుణంగా, మారినటువంటి రాష్ట్రానికి అనుగుణంగా మరి వాళ్ళు 1:50 తీసుకుంటారా, నోటిఫికేషన్లో ఎలా మెన్షన్ చేస్తారనేది చూద్దాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ గ్రూప్ 1 విషయంలో మాత్రం 1:50కి పిలిచేది. అక్కడ ఉన్నటువంటి ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 150 మార్క్స్కి ఉన్నప్పుడు 17 18 స్కోర్ వచ్చినటువంటి అభ్యర్థులు కూడా మొన్న మెయిన్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. అది ఈజీ పేపర్ అయినప్పటికీ కూడా 70 మార్కులు. ఇక్కడ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ప్రాథమికంగా థ్రెట్ ఎవరి నుంచి ఉంటుందంటే గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల నుంచి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మెయిన్స్ ప్రిపేర్ కారు, ఓన్లీ ప్రిలిమినరీ ప్రిపేర్ అయ్యి ప్రిలిమినరీలో స్కోర్లు ఎక్కువగా చేయడం వల్ల 1:50లో పైనుంచి స్కోర్లు ఎక్కువగా చేసిన ఒక 150 పోస్టులు అన్నప్పుడు 15,575 అన్నప్పుడు 7,500 మంది, 8,000 మందిని పైనుంచి కిందికి పిలుస్తారు. కాబట్టి ప్రిలిమినరీలో గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎక్కువగా స్కోర్లు చేయడం ఇక్కడే కాదు, గ్రూప్ 1లోనే కాదు, సివిల్స్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ని కూడా వీళ్ళు వెనకకు నెట్టడం జరుగుతుంది. సివిల్స్ ప్రిలిమినరీ పేపర్స్ రాసినప్పుడు కూడా. సో వీళ్ళ నుంచి థ్రెట్ ఉంటుంది. కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంత ప్రిలిమినరీ పేపర్ మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక 90 మార్క్స్ 90+ వచ్చే విధంగా ప్రిలిమినరీ పేపర్ ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఇక మెయిన్స్ విషయంకి వస్తే ఫస్ట్ ప్రిలిమినరీ అన్నాం కదా, అది దాన్ని మెయిన్స్లో కౌంట్ చేయరు. ఇక ఏదైతే మెయిన్స్ పేపర్ అంటున్నామో ఇది 6 పేపర్లుగా ఉంటుంది. 15×6 అంటే 900 మార్కులకు ఉంటుంది. ఒక్కొక్క పేపరు 150 మార్కులకు ఉంటుంది. ఇదే కాకుండా ఒక క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్ పేపర్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ క్వాలిఫైయింగ్ ఇంగ్లీష్ పేపర్ కంపల్సరీ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకే మిగతా పేపర్లని దిద్దడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు మిగతా పేపర్లని కౌంట్ చేయరుగా. సో ఈ ఉన్నటువంటి 6 పేపర్లో ఒక్కొక్క పేపర్ 150 మార్కులను 15×90 అంటే 900 మార్కులకు మెయిన్స్ ఉంటుంది. 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. థర్డ్ దశ 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. 1:2 రేషియోలో పిలవడం జరుగుతుంది వాళ్ళని. మెయిన్స్ నుండి 1:2 రేషియో ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఉదాహరణ 100 పోస్టులు ఉన్నాయనుకున్నప్పుడు 200 మందిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఈ మెయిన్స్ సబ్జెక్ట్లో ఎవరైతే అత్యధిక స్కోర్ చేసినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా 100 మార్కులు ఇంటర్వ్యూ అన్నప్పుడు ఎక్కువగా ఎవరైతే మెయిన్స్లో 900 మార్కులు మెయిన్స్కే ఉంది కాబట్టి మ్యాక్సిమం మీరు మెయిన్స్లో స్కోర్ చేసుకుంటే ఇంటర్వ్యూలో స్కోర్ తక్కువ వచ్చినా కానీ సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంది. ఇక ఒక్కొక్క పేపర్ విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. ప్రిలిమినరీలో అనేక అంశాలు ఉన్నాయి, మనకు కనిపిస్తుంది చూడండి. అయితే ప్రిలిమినరీ ఎలాగో క్వాలిఫైయింగ్ పేపర్ కాబట్టి మీరు కొంతవరకు దాన్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇక మెయిన్స్ పేపర్ల విషయంలో చూసినప్పుడు ప్రధానంగా జనరల్ ఎస్సే పేపర్లో
ప్రాథమిక దశలో ఏదేమైనా 3 క్వశ్చన్లు అంటే ఒక్కొక్క సెక్షన్లో 3 క్వశ్చన్లు ఇచ్చి ఆల్టర్నేటివ్గా 1 క్వశ్చన్ మాత్రమే రాయమని చెప్పడం జరుగుతుంది. మీకు 3 క్వశ్చన్లకి 1 క్వశ్చన్ మాత్రమే రాయాలి. అంటే 1 క్వశ్చన్కి 50 మార్క్స్. అంటే మొత్తం 3 విభాగాలుగా అనుకున్నప్పుడు మెయిన్స్ ఏదైతే జనరల్ ఎస్ఏ పేపర్ ఉందో 3 క్వశ్చన్లో 1 క్వశ్చన్ మాత్రమే మీరు చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేషనల్ ఇంటర్నేషనల్ రీజనల్ ఈ ఓరియంటేషన్లో గత పేపర్లో మాత్రం ఈ ఓరియంటేషన్లో క్వశ్చన్ రావడం జరిగింది. అంటే ఇంటర్నేషనల్ ఇష్యూ మీద 3 క్వశ్చన్లు ఇస్తే 3 ఒకటి చూజ్ చేసుకొని రాయడం. అదేవిధంగా నేషనల్ ఇష్యూ మీద 3 క్వశ్చన్లు ఇస్తే 1 క్వశ్చన్ చూజ్ చేసుకొని రాయడం. అదేవిధంగా రీజనల్గా ఉన్నటువంటి ఇష్యూ మీద ప్రాంతీయంగా సంబంధించి ఇష్యూ మీద 3 క్వశ్చన్లు ఇచ్చినప్పుడు 1 క్వశ్చన్ ఎంపిక చేసుకొని రాయడం. ఏదేమైనా కాంటెంపరీ ఓరియంటేషన్లో మాత్రమే ఈ జనరల్ ఎస్ఏ పేపర్ ఉంటుంది. మిగతా మెయిన్స్ పేపర్స్ కూడా మ్యాక్సిమం ఆ విధంగా ఏదైతే ప్రియారిటీలోకి వస్తుందో, ఏదైతే వెలుగులోకి వస్తుందో, ఏదైతే వివాదాస్పదం అవుతున్నటువంటి అంశాలు ఉంటాయో ఆ ఓరియంటేషన్లోనే పేపరు తయారు కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే జనరల్ ఎస్ఏ పేపర్లో 1 క్వశ్చన్ రాస్తే 50 మార్క్స్. ఆ విధంగా మీరు జనరల్ ఎస్ఏ విషయంలో 3 క్వశ్చన్లు రాస్తే 3 50లు 150 మార్కులు. జనరల్ ఎస్ఏకి టైం 1 రాస్తే వరకే టైం సరిపోతుంది. గతంలో నేను ఒకసారి మెయిన్స్ రాసిన, కానీ మళ్ళీ గ్రూప్ 2 ప్రిపరేషన్ ఉన్నప్పుడు మాత్రం రాయలేదు. తర్వాత మొన్న కండక్ట్ చేసినటువంటి మెయిన్స్లో నేనైతే రాయలేదు. సరే, మనకు ఉన్నంత వరకు ఉన్న ఆ సబ్జెక్ట్ని నలుగురితో షేర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఉన్నటువంటి జనరల్ ఎస్ఏ పేపర్లో మీరు ఒక్కొక్క క్వశ్చన్కు 50 మార్కులు చొప్పున 3 క్వశ్చన్లు రాస్తే 3 50లు 150. 2 అటెంప్ట్ చేయడం అనేది ఎగ్జామినేషన్ వాతావరణంలో చాలా క్రిటికల్గా ఉంటుంది. అక్కడ 2 క్వశ్చన్లు రాయడమే గొప్పగా ఉంటుంది. ఇక ఉన్నటువంటి విషయాన్ని కరెక్ట్గా ఎన్ని పదాలతోటి ఎంత రాయాలనేది చూసుకుంటూ మూవ్ అయితే ఎవరైతే స్పీడ్ రైటింగ్, నీట్ రైటింగ్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక తెలుగు మీడియం అభ్యర్థులకైతే సరే బాధపడాల్సిన అవసరం ఏం లేదు, కానీ క్వశ్చన్ని దాదాపుగా ఇంగ్లీష్లో చూసుకొని అర్థం చేసుకుంటే మంచిది. తెలుగు మీడియంలో కూడా క్వశ్చన్ ఉన్నప్పటికీ అంతిమంగా ప్రామాణికం ఇంగ్లీష్ మీడియం వర్షానికి సంబంధించి మాత్రమే తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు తెలుగులో యాజ్టీజ్గా ఏదో గూగుల్ ట్రాన్స్లేషన్లో వచ్చినట్టుగా యాజ్టీజ్గా క్వశ్చన్ని తెలుగులోకి మార్చడం వల్ల సరైన వివరణ అనేది క్వశ్చన్ పేపర్లో కనిపించదు. కాబట్టి ఇంగ్లీష్లో చూసుకొని అర్థవంతంగా తెలుసుకున్న తర్వాత దానికి కరెక్ట్ సమాధానం రాయగలిగితే అక్కడ సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది జనరల్ ఎస్ఏ పేపర్ విషయం. ఇక మిగతా అన్ని పేపర్లలో కూడా ఒక్కొక్క పేపర్లో 3 సబ్జెక్టులు ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. సూక్ష్మంగా పరిశీలించినప్పుడు, సూక్ష్మంగా చూసినప్పుడు నెక్స్ట్ 2nd పేపర్లో కానీ, 3rd పేపర్లో కానీ, 4th పేపర్లో కానీ, ఇక 5th 6th ఈ విధంగా చూసినప్పుడు ఒక్కొక్క దాంట్లో 3 భాగాలుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఒక భాగానికి సంబంధించి అంటే 2nd పేపర్ విషయానికి తీసుకుంటే 2nd పేపర్లో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, అదేవిధంగా ఇండియా తెలంగాణ జియోగ్రఫీ అంటే 3 భాగాలుగా ఉంది. అంటే ఒక్కొక్క దాంట్లో 50-50 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణ ఇండియన్ హిస్టరీ అన్నప్పుడు ఒక 5 క్వశ్చన్లు, 1 క్వశ్చన్ లేదా ఇంకో క్వశ్చన్, అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ చూజ్ చేసుకొని రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా 2వ క్వశ్చన్, 3వ క్వశ్చన్, 4వ క్వశ్చన్, 5వ క్వశ్చన్ ఈ విధంగా తీసుకున్నప్పుడు ప్రతి క్వశ్చన్లో అది లేదా ఇది ఈ విధంగా మనకు 10 క్వశ్చన్లు ఇచ్చేసి 5 క్వశ్చన్లు మాత్రమే చూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 5 క్వశ్చన్లకు 5 పాదుల 50 మార్కులు మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా 2nd అనుకున్నప్పుడు మళ్ళీ తెలంగాణ హిస్టరీ అన్నప్పుడు కూడా ఒక 5 క్వశ్చన్లు, అదేవిధంగా జియోగ్రఫీ ఇండియా అండ్ తెలంగాణ అన్నప్పుడు కూడా ఒక 5 క్వశ్చన్లు. అంటే ఈ విధంగా 2nd కానీ, 3rd కానీ, 4th కానీ, 5th కానీ, 6th పేపర్లో కానీ ఈ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రూప్ 1ని ఆధారంగా చేసుకొని చెప్తున్నటువంటి విషయం. మ్యాక్సిమం ఈ ఓరియంటేషన్లోనే పేపర్ ఉండొచ్చు అని ప్రీవియస్గా, ఎందుకంటే తెలంగాణలో ఇప్పటివరకు అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. ఈ వీడియో తెలిసినటువంటి అభ్యర్థులకు కాదు, కొత్తగా ఎవరైతే టైం లేక ఉద్యోగ రీత్యా వేరే సాఫ్ట్వేర్లు కావచ్చు, ఇంకా వేరే ఇతర తెలుగు మీడియం అభ్యర్థులు కావచ్చు, తెలుసుకోవాలనే తపన ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ కోసం మాత్రమే వీడియో రూపొందించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో గ్రూప్ 1 సిలబస్ సంబంధించి ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఏ విధంగా చదవాలి అనే విషయాలని కొంత ఎవరైతే నిపుణులు వాళ్ళతో చర్చించిన తర్వాత మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇదంతా కూడా నా సొంత కవిత్వం కాదు, ఇది అందరినీ నిపుణులని చర్చించిన తర్వాత కొంతమంది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, ఫెయిల్యూర్స్ కావచ్చు, సక్సెసర్స్ కావచ్చు, వాళ్ళతో మాట్లాడిన తర్వాత, వాళ్ళతో చర్చించిన తర్వాత సిలబస్పై మీ ముందుకు ఈ వీడియోని తీసుకురావడం జరుగుతుంది. మీకు కొంతవరకు సరే ఎంతో కొంతగా డువాడే ఛానల్ 10% 20% మీకు మార్గదర్శకంగా ఉండడం కోసం ఈ వీడియోని రూపొందించడం జరిగింది. ఇది గ్రూప్ 1 సిలబస్ సంబంధించినటువంటి పేపర్.
అదేవిధంగా 100 మార్కులు ఇంటర్వ్యూ అన్నాం, 900 మార్కులు మెయిన్స్ అన్నాం. ఇంకా ఇది దీనికి సంబంధించినటువంటిది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో గ్రూప్ 1 బుక్స్ను కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎవరు రాసినా రాయకున్నా ఖచ్చితంగా వీడియో అయితే చూడండి. వీడియో చూసినందుకు అందరికి కూడా కృతజ్ఞతలు. ఇది అండి డువాడై ఛానల్ సంబంధించిన సమాచారం. మరొక మంచి వీడియోతో మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు ఉంటా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.